మెయిన్గా 2 టిప్స్ ఉంటాయన్నమాట. బ్యాక్ పార్ట్లో ఒక టిప్ ఉంటుందండి, అదేంటో చూపిస్తాను. సైడ్ క్రాస్, బ్యాక్ సైడ్ వేసే డాట్ పొడవు ఎంత ఉండాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నా. ఇంకా బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఇక్కడ చంక మార్కింగ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ వేసే డాట్ వచ్చేసి ఈ చంక మార్కింగ్ కంటే పైకి రాకూడదు కాబట్టి నేను 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కనుక నెక్ డీప్ ఎక్కువ వేసుకుంటే ఈ నెక్ డీప్ కంటే కూడాను పైకి రాకూడదు అనమాట. ఈ బ్యాక్ సైడ్ వేసే డాట్ వచ్చేసి నెక్ డీప్కి పైకి రాకూడదు, అంటే ఎంత డీప్ వేస్తామో దానికంటే పైకి వేయకూడదు బ్యాక్ సైడ్ వేసే డాటు. ఇంకా ఈ చంక కంటే కూడా పైకి రాకూడదు. నేను వచ్చేసి వీళ్ళకి వచ్చేసి పైకే ఉంటుంది కాబట్టి ఒక చిన్న డ్రాప్ షేప్ పెడుతున్నాను కాబట్టి నేను చంక కంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచు కిందకి మార్క్ చేస్తుంటే సరిపోదు కాబట్టి నేను ఒక 7 ఇంచెస్ మార్క్ చేశానండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేశాను. ఇంకొచ్చేసి ఇది చిన్న సైజే కాబట్టి దీనికి వచ్చేసి సైడ్ క్రాస్ వచ్చేసి కుట్టుబడే దగ్గర అండి 1.5 ఇంచుకి మార్క్ చేయాలి. ఇది మెయిన్ అండి, అందరూ చెప్పరనమాట సైడ్ క్రాస్ ఎంత తీయాలనేది. మీకు సైడ్ క్రాస్ కరెక్ట్గా తీస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము, ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి చాలా క్రాస్ ఉన్నట్టుంది, కానీ కుట్టు వేసుకున్న తర్వాత మీకు స్కేల్తో స్ట్రైట్ లైన్ గీసినట్టుగానే ఇక్కడ ఉంటుందండి. ఓకేనా. ఖచ్చితంగా చిన్న సైజు వాటికి అంటే 25 నుంచి 30 వరకు నడుము సైజు ఉండే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచు తీయండి, అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా పెద్ద సైజు 30 అబవ్ ఉండే వాటికి వచ్చేసి 1 ఇంచు తీసి చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇంకొక ఎంతండి 28 అనమాట, కానీ వీళ్ళు వచ్చేసి కొంచెం లూజ్ పెట్టమన్నారు, మరి టైట్ ఫిట్టింగ్ వద్దన్నారు కాబట్టి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని 7.5 మార్క్ చేశాను. బ్యాక్ సైడ్ వేసే డాట్ కోసం ఒక 1 ఇంచు పెడుతున్నాను, అంటే 8.5 మార్క్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి హై నెక్ కొలత కాబట్టి ఈ నడుము కొలత 4వ భాగానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకు నడుము కొలత ఎంత మార్క్ చేసాను ఇక్కడ 7.5 మార్క్ చేసాను, దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తే ఎంతండి ఇక్కడ వచ్చేసి 9.5 అనమాట. ఇక్కడ వచ్చేసి 9.5కి చెస్ట్ లూజ్ అనమాట. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్, అప్పర్ చెస్ట్ లూజ్ అండి. ఓకేనా. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసాను, ప్లస్ ఖర్చండి. ఓకేనా. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి చక్క దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ తీసేసుకొని ఈ లైను ఈ మార్కింగు, ఈ లైను ఈ మార్కింగ్, ఈ 3 కలిసే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేది. ఓకేనండి. ఇది వచ్చేసి హై నెక్ కొలత కాబట్టి ఫుల్ షోల్డర్ కొలత కాబట్టి మనకు వచ్చేసి షోల్డర్ వేసి ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఓకేనండి. నెక్ వచ్చేసి వరకు 3.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచు డౌన్ పెట్టాను కదా, ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనండి. ఎంతవరకు క్లియర్ కదా. ఇంకొచ్చేసి కింద వైపున వచ్చేసి డాట్స్కి మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది 8.5, అందులో సగం ఎంత అండి 4 గీత. 4 గీతకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. అదే 4 గీతని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి.